మన వెంకటరమణ గారి దంపతులు, వారి ఫాదరు మరియు వారి బ్రదర్ వాళ్ళ జ్ఞాపకార్థము, ఆయన పుట్టిన ఊరు కాబట్టి ఈ ఊరి మీద ప్రేమతోటి దాదాపు ఒక 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ఇక్కడ గ్రామస్తులందరికీ, తర్వాత మా వేదికపై ఉన్న మా డిఎస్పీ వెంకటరెడ్డి గారు, తర్వాత మా సిఐ, తర్వాత మన సార్, మన వీళ్ళ గురువు గారు వరప్రసాద్ గారు, తర్వాత మిగతా వాళ్ళ ఫ్యామిలీ అందరూ, తర్వాత మా ఎస్ఐ గారు, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటాం. ఈ సీసీ కెమెరాస్ విషయంలో దాదాపు ఒక 2014 నుంచి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దగ్గర నుంచి, ఎందుకంటే ఏ ఏరియా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా బాగుపడాలంటే మెయిన్ క్రైమ్ లేకుండా ఉండాలి, శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. అదుపులో ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా పనిచేయాలి. అట్లాంటి క్రమంలో పనిచేయాలంటే అన్ని వ్యవస్థలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ కావాలి. దాంట్లో భాగంగానే ఏరియాలో నేరాలు జరగంగానే ఇమీడియట్గా కొన్ని నేరాలు మనం ఆపలేము. ఇమీడియట్గా పట్టుకోగానే మనం నేరం జరగంగానే పట్టుకుంటే పబ్లిక్లో ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది. దానికి సపోర్ట్గా ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు, చట్టాలు అన్నీ మారిపోయినాయి. పాత రోజుల్లో 20 years బ్యాక్, 30 years బ్యాక్ ఏదైనా నేరం జరిగితే ఒక 10 మందిని తీసుకుపోయి ఇంట్రాగేషన్ చేస్తే దాంట్లో ఎవరో ఒక నేరస్తుడు బయటికి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆధారం లేకుండా ఎవరిని కూడా పట్టడానికి చట్టం ఒప్పుకోదు. నువ్వు ఆధారం చూపించి పట్టుకోవాలి. ఆధారం అంటే ఎక్కడి నుంచి దొరికింది? దొంగతనం ఎవరు చూస్తున్నాక చేయరు. తర్వాత ఆ దొంగతనం జరిగిన తర్వాత నేర పరిశోధనలో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరకాలి. తర్వాత ఇప్పుడు సీసీ కెమెరాస్ మాకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా తోడ్పాటునిచ్చేది మీ సీసీ కెమెరాస్. దీంతో మేము దాదాపు మ్యాక్సిమం అన్ని కేసులు కూడా డిటెక్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే దాదాపు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి సీసీ కెమెరాలు పెట్టుకుంటూ పోతున్నాము. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని పెట్టడమే కాదు, మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది సీసీ కెమెరాలు ఎన్నో పెట్టారు, 6 నెలలు కాగానే ఆ వైర్ బోర్డు, తర్వాత కోతులు తెంపేసుడు, తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని మేము మా ఎస్ఐలకి, సిఐలకి కూడా నేను రెగ్యులర్ చెప్పేది ఏంటంటే, నువ్వు 1000 సీసీ కెమెరాలు కాదు, 100 పెట్టితే 100 పనిచేసేటట్టు చూసుకోవాలి మనం. దాన్ని మేము అన్ని ఏరియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే, మేము చాలా ఏరియాలో పెట్టించాము. హైదరాబాద్లో కూడా నేను బంజారాహిల్స్లో పనిచేసేటప్పుడు సీసీ కెమెరాలు కావాలంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ దగ్గరికి నేను, మా డీసీపీ గారు, మేమందరం పోయి వారిని అడిగితే, 1-2 సార్లు అడిగితే వాళ్ళు డొనేట్ చేసి సీసీ కెమెరాలు పెట్టేవారు. ఆయనకి ఈ ఊరి మీద ప్రేమతోటి. ఇంకోటి ఏంటంటే